అక్టోబర్ 1వ తారీఖు నాడు బాపట్ల పట్టణం ఏరియా వాయిద్యాలలో జరిగిన సదరన్ సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నిర్మించిన వికలాంగుల నాయకుల్ని జనసేన పార్టీలో పనిచేస్తున్న వికలాంగుల నాయకుల్ని ఎవరిని పిలవకుండా కార్యక్రమం ముగించామని పేదలకు పదవులు ఇచ్చి డమ్మీని చేసి పక్కన కూర్చోబెట్టారని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన పదవులు పనికిరాని పదవులే అనే విధంగా నరేంద్ర వర్మ భావించి వికలాంగునికి పిలవకుండా అవమానపరచడం బాధాకరమని ఎలక్షన్స్ టైంలో దివ్యాంగుల యొక్క ఓటులు కావాలే తప్ప వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే విధంగా నరేంద్ర వర్మ వంటిది పోకట్టి ఉండడం నియోజకవర్గ మొత్తంలో కలకలం రేపుతుంది. ఇక ప్రధానంగా దివ్యాంగులు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని జనసేన పార్టీ దివ్యాంగులు జన సైనికుడు గోగాన ఆదిశేష్ అన్నారు. నమస్తే, నా పేరు గోగన ఆదిశేషు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్రవరం గారి గెలుపు కోసం మరి తెలుగుదేశం పార్టీలో వికలాంగుల నాయకులుగా పనిచేస్తున్న వారు, అదేవిధంగా జనసేన పార్టీలో నేను కూడా వికలాంగుల నాయకులుగా పనిచేస్తూ మరి బాపట్లలో ఆయన గెలుపు కోసం మా వంతు మేము కృషి చేసి ఆయన గెలిపించుకున్నాం. అదేవిధంగా మన 1వ తారీఖు నాడు అక్టోబర్ 1వ తారీఖు నాడు బాపట్ల గవర్నమెంట్ హాస్పిటల్లో దివ్యాంగులకు 15,000 రూపాయలు దివ్యాంగులకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి వీరు పెట్టిన పెన్షన్నే మరి భాగంగా వీళ్ళకి 15,000 రూపాయలు ప్రత్యేకంగా సదరన్ సర్టిఫికేట్ ఇస్తూ ఉంటే ఆ ఒక్క సదరన్ సర్టిఫికేట్లో మరి దివ్యాంగుల చంద్రబాబు నాయుడు గారు బాపట్లలో నియోజకవర్గ దివ్యాంగుల అధ్యక్షుడిగా ఉన్న పాత్ర బాలసుందర్ని, మరి రాష్ట్ర కమిటీలో ఉన్న విజయ్ని, అదేవిధంగా జనసేన పార్టీలో పనిచేస్తున్న మమ్మల్ని ఎవరిని కూడా పిలవకుండా మరి ఆయన సదరన్ సర్టిఫికెట్లు, దివ్యాంగుల సదరన్ సర్టిఫికెట్లు ఆయన చేతుల మీద కూడా ఇచ్చి ఉన్నాడు. అంటే ఈ నియోజకవర్గంలో దివ్యాంగులకి మరి దివ్యాంగులు చిన్న చూపు చూడటం బాగోదని చెప్పి కూడా ఎమ్మెల్యే గారు తెలియజేస్తున్నాం. దివ్యాంగులు ఒక సదరన్ సర్టిఫికెట్లు కూడా ప్రభుత్వం ఎవరైతే ముఖ్యమంత్రి గారు ప్రకటించిన మరి తెలుగుదేశం పార్టీ నాయకుడిని, మళ్ళీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడిని, అదేవిధంగా నేను జనసేన పార్టీ నుంచి కూడా నేను పనిచేస్తూ ఉంటే మమ్మల్ని ఎవరిని పిలవకుండా నీ ఒక ఒంటెద్దు పోకడితో వికలాంగుల సర్టిఫికెట్లు కూడా మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఇవ్వటం, మమ్మల్ని ఎవరిని పిలవకుండా రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరినీ కూడా, అదేవిధంగా బాపట్ల ఉన్న దివ్యాంగులందరినీ కూడా, నియోజకవర్గంలో దివ్యాంగులందరినీ కూడా అవమానపరిచే మార్గంగా ఎమ్మెల్యే గారు నడుస్తూ ఉన్నారు. ఈ ఒక విషయం మీద మరి చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా పురంధేశ్వరి గారికి, ప్రత్యేకంగా లోకేష్ బాబు గారికి కూడా, యువకుడు లోకేష్ బాబు గారి దృష్టికి కూడా తీసుకువెళ్తాము. మీరు ఇచ్చిన పదవులు ఇచ్చిన మరి రాష్ట్ర బాపట్ల నియోజకవర్గ అధ్యక్షుని కానీ రాష్ట్ర కమిటీల వాళ్ళని కూడా ఎవరిని పిలవకుండా వికలాంగుల సదరన్ సర్టిఫికెట్లు ఎమ్మెల్యే గారు ఒంటెద్దు పోకడితో ఇచ్చాడని చెప్పి మమ్మల్ని ఎవరిని కూడా చిన్న చూపు చూస్తున్నాడని చెప్పి కూడా మరి మీకు తెలియజేస్తానని చెప్పి చెబుతున్నా.